ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈ ఇద్దరి నేతలు విడివిడిగా ఢిల్లీకి రావడం విశేషం. ఇక ఈ ఇద్దరు ఢిల్లీలో ఒక కార్యక్రమం కోసం వచ్చారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడి రిసెప్షన్ ఆహ్వానం మేరకు వారు వచ్చారు. అయితే ఈ ఫంక్షన్ లో అనేక మంది బీజేపీ ఎన్డీఏ మిత్రులతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా రావడం విశేషం. ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్ లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బిల్ గేట్స్ ని కూడా కలుస్తారు అని తెలుస్తోంది. అయితే ఆయన వీలైతే పలువురు కేంద్ర మంత్రులతో కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలక అంశాల మీద చర్చిస్తారు అని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర మంత్రులను కలుస్తారు అంటున్నారు. ఆయన తన శాఖకు సంబంధించిన అంశాలతో పవన్ కళ్యాణ్ వారి వద్దకు వెళ్తారని చెబుతున్నారు. అయితే పవన్ చంద్రబాబు విడిగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఇద్దరు నేతలు కలిసి కూడా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక కేంద్ర మంత్రులను ఇద్దరు కలిసి భేటీలు చేయవచ్చు అని వినిపిస్తోంది. ఇక ఏపీకి సంబంధించిన అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న వేళ, బడ్జెట్ సెషన్ పార్లమెంట్ లో నడుస్తున్న వేళ సీఎం డిప్యూటీ సీఎం ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించు. రాజకీయంగా కూడా ఇది చర్చకు దారితీస్తోంది. ఇక గత నెల ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ ఇప్పుడు మరోసారి కలివిడిగా ఢిల్లీ టూర్ చేయడంతో జాతీయ మీడియా ఫోకస్ కూడా ఈ వైపుగా పడుతోంది. ఇక మరి ఢిల్లీ నుంచి ఏపీకి ఏ శుభవార్తలు మోసుకొని వస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి కీలక మిత్రుడుగా ఉన్న బాబు పవన్ కేంద్రం నుంచి భారీగా సాయాన్ని తీసుకుని రావాలని ఏపీకి చెందిన పార్టీలతో పాటు ప్రజలు కూడా కోరుకుంటున్నారు.